ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు ఆదివారం కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధనలకు ప్రేమతో ప్రత్యేకముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవుని సన్నిధిలో మనమందరం కలిసి ఆరాధన చేద్దాం, దేవుని యొక్క మాటలు విందాం, దేవుని సన్నిధిలో సంతోషిద్దాం. మీరందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మీరు ఏ ప్రయాసపడుతూ ఉన్నారో, లోకంలో ప్రయాసపడుతున్నారా, ఆత్మీయంగా ప్రయాసపడుతున్నారా, శ్రమల ద్వారా ప్రయాసపడుతున్నారా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రయాసపడుతూ ఉంటే ప్రభు ఈరోజు మనలందరినీ కూడా ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు పడుతున్నటువంటి ప్రతి ప్రయాసకు దేవుని సన్నిధిలో మీకు విశ్రాంతి దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మీకు క్షేమము కలుగుతుంది, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొద్దకు రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు లోకంలో ఎన్నో రకరకాల ప్రయాసలు మానవులుగా మనం అందరం పడుతూ ఉన్నాం. ఈ ప్రయాసలన్నింటిలో నుండి మనలను విడిపించడానికి, మనలను బలపరచడానికి, మనలను ఆశీర్వదించడానికి, మనం పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి మనకు అనుగ్రహించడానికి ప్రభు మనలందరినీ కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనకు అందరికీ కూడా విశ్రాంతి దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధిలో మనకి విడుదల దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మనకు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కనుక దేవుని సన్నిధికి మీరు అందరూ కూడా రండి, దేవుని సన్నిధిలో ఆనందించండి, దేవుని కృపలో మనమందరం కూడా సంతోషిద్దాం. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని ఇస్తాను, నేనే మీకు సంతోషాన్ని ఇస్తాను, నేనే మీకు సమాధానాన్ని ఇస్తానని ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఏ ప్రయాస పడుతూ ఉన్నారో, మీరు దేని కొరకు శ్రమ పడుతూ ఉన్నారో, ఆ శ్రమలన్నీ పక్కన పెట్టి, మీకున్నటువంటి ప్రతి సమస్యలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వస్తే మన దేవుని సన్నిధిలో మనకి విశ్రాంతి దొరుకుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి దైవికమైనటువంటి దీవెనలు, దైవికమైనటువంటి ఆశీర్వాదాలు దొరుకుతాయి. కనుక దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టండి, దేవుని సన్నిధిలో ఆనందించండి, దేవునిని మహిమపరచండి. దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మీరు పొందుకుంటారు. మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు మీకు ఇచ్చే స్థలము దేవుని సన్నిధి. ఈరోజు ఆదివారం కనుక దేవుని సన్నిధిలో మీరు అందరూ అడుగు పెట్టండి. దేవుని కృప మీ అందరి మీదకి రాబోతూ ఉంది, దేవుని హస్తం మిమ్మల్ని తాకబోతూ ఉంది, దేవుని యొక్క కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. మునుపు ఎన్నడూ చూడలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి రండి, ఆనందించండి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.